సౌమ్య ఒక డౌట్ ఉంది నాకు. మేము రెస్టారెంట్కి వెళ్తాం కదా, అక్కడ వెయిటర్ అంటే ఫుడ్ తీసుకొస్తాడు అతనా, లేదంటే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నా మేమా? ఆలోచించి ఒకసారి. జగదీష్, నాకు ఒక డైమండ్ నెక్లెస్ ఇప్పివా? జన్మ జన్మలకి నువ్వే నా భర్తగా రావాలని అన్ని దేవుళ్ళకి మొక్కుంటాను, ప్లీజ్. నెక్లెస్ ఎందుకు? బ్యాంగిళ్ళు, కమ్మలు, రింగ్స్, బ్రాస్లెట్, ఇంకా అవి కూడా కొనిస్తాం. ఓకే, జన్మ జన్మలకి పెట్టకే. హే, ఏం చేస్తున్నావు? నిన్న బ్యాంకుకి వెళ్ళింటే ఆధార్ని పాన్ కి లింక్ చేయమన్నారు, అందుకే చేస్తున్నా. కలిగాలం అంటే ఇదేమో. జగదీష్, ఇక మీద ఏదైనా పని చేసేటప్పుడు పిల్లని అడిగి చెయ్యి, పైకొస్తావు. సౌమ్య, హాట్ డ్రింక్స్ లోకి సోడా మిక్స్ చేసుకోవాలా, కూల్ డ్రింక్స్ మిక్స్ చేసుకోవాలా? నువ్వే కదా సౌమ్య ఏదో కానీ పిల్లల్ని అడిగే చేయాలి అని చెప్పావు. కోపం కళ్ళల్లో ఉండాలి, బాధ గుండెల్లో కనిపించాలి. ఇది పాత సమ్మత. ఇప్పుడు కొత్త ట్రెండ్. కోపం వస్తే ఇన్స్టాలో, ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి, వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవాలి. ఇది కొత్త ట్రెండ్. జగదీష్, ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా పవిత్రమైన వస్తువు ఏంటో తెలుసా? ఏది? సెల్ ఫోనే. ఎలా? ఎలా అంటే, ఇది వాష్రూమ్ కి తీసుకెళ్తామా? అవును. హాస్పిటల్కి తీసుకెళ్తామా? అవును. శ్మశానానికి కూడా తీసుకెళ్తామా? తర్వాత కడక్కకుండా టెంపుల్ కూడా తీసుకెళ్తాము. ఇంతకన్నా పవిత్రమైన వస్తువు ఉందా చెప్పు? జగదీష్, నా కోసం ఏదైనా ఒక కవిత చెప్పొచ్చు కదా? నిన్ను చూడగానే నన్ను నేను మర్చిపోయా, నీ ఫ్రెండ్ని చూడగానే నిన్నే మర్చిపోయా, నీ ఫ్రెండ్ని చూడగానే నిన్నే మర్చిపోయా. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. జగదీష్, ఫోన్ వస్తుంది. జగదీష్. ఎవరు? ఎవరో తెలీదు, నంబర్ ఉంది. ఓకే, కట్ చేయి, మరీ చేస్తా. అవునా? ఓకే. A few moments later. సౌమ్య, ఎవరితో ఫోన్ వచ్చిందన్నా కదా, ఎవరు? అక్కడ ఉంది చూడు. ఇంత టాలెంటెడ్ సాగు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. నా రీల్స్ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేసే వాళ్ళకి నా ఆస్తి అంతా రాసేవాలనిపిస్తుంది. ముందు నా దగ్గర ఉండాలి కదా. ఇంగ్లీష్లో పదం ఉంది సారీ అని. అది మనిషికి చెప్తే గొడవలు ఆగిపోతాయి. అదే డాక్టర్ చెప్తే మనిషే కథ. ఫినిష్. కాఫీ. థ్యాంక్ యూ. నువ్వు కాఫీ తాగువా? నాకు ఒకటే ఇచ్చావు. కాఫీ తాగితే నల్లగిపోతాను, అందుకే నేను తాగడం లేదు, మానేసా. రోజు నా రక్తం తాతా కదా, ఎర్రగా ఏం లాజిక్ చెప్పదు. సౌమ్య, దోశ పన్నీర్ కర్రీ అని చేస్తావా ఈరోజు? వినిపించట్లేదు నాకు. సౌమ్య, చపాతీ పన్నీర్ కర్రీ చేస్తావా ఈరోజు టిఫిన్ కి? చెప్తున్నాం కదా, వినిపించట్లేదు, కొంచెం గట్టిగా చెప్పు. అమ్మ, ఏం చెప్పినా వినిపించడం లేదంటా ఉంది. ఈ రోజు ఉప్మానేమో నాకు అయిపోయింది అంతే. ఇంకా ఉప్మానా? 2 minutes లో రెడీ చేసేస్తా. అన్నాను కదా అంతే.